హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ మేము శౌర్యాన్ని తీసుకొని కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వచ్చాము. ఈ పార్క్ హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్లో ఉంటుంది. దాదాపు 300+ ఎకరాస్లో ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఒక జంగిల్ అనొచ్చు దీన్ని, పార్క్ అనే దానికంటే కూడా. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వాకింగ్కి జాగింగ్కి వస్తూ ఉంటారు. క్లైమేట్ చల్లగా ఉందని శౌర్య క్యాప్ పెట్టాము, తీసేస్తున్నాడు. నార్మల్గా అయితే మేము 6 AM వాకింగ్కి వచ్చేస్తాము, కానీ వర్షాకాలం కాబట్టి మార్నింగ్ చల్లగా ఉండింది. అందుకే మేము లేట్గా బయలుదేరాము. 8:30 తర్వాత వచ్చాము. అయినా కూడా వాతావరణం చల్లగానే ఉంది, కానీ మార్నింగ్ 6తో పోలిస్తే కొంచెం బెటర్. పార్క్లో వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇంకా అలసిపోతే ఇక్కడ కూర్చోవడానికి కూడా ఉంటుంది. చూడండి, మా హస్బెండ్ అండ్ శౌర్య కూర్చున్నారు ఇక్కడ. కూడా మర్చిపోయాను, చాలా పీకాక్స్ ఉన్నాయి ఈ పార్క్లో. పీకాక్సే ఫేమస్ ఇక్కడ. ఇది నేషనల్ పార్క్. నేను 2 years బ్యాక్ డైలీ ఈవినింగ్ వచ్చేదాన్ని. జాబ్కి వెళ్ళేసి ఈవినింగ్ ఖచ్చితంగా వచ్చేదాన్ని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎక్కువ రాలేదు మేము ఇక్కడికి. వాకింగ్ చేసి వెళ్ళిన డే చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగా నిద్ర పట్టేస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇసుక ఉంటుంది, జారడానికి ఇలా ఉంటుంది, ఉయ్యాల కూడా ఉంది. పావురాలు చూడొచ్చు మీరు ఇక్కడ ఎగురుతూ, చాలా అవి ఎంజాయ్ చేస్తున్నాయి క్లైమేట్. ఈ లొకేషన్ లో శౌర్యతో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాము, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ లో పావురాలు ఎగురుతున్నట్టు. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కేబీఆర్ పార్క్. ఇంకా చెప్పాలంటే కేబీఆర్ పార్క్ చుట్టూ మెయిన్ రోడ్స్. శౌర్య ఇసుకలో బాగా ఆడుకున్నాడు, కూర్చోవాలన్నాడు. వాళ్ళ డాడీ వదలలేదు, మట్టి పోసుకుంటాడని. ఎగురుతూ ఉండే ఇసుకలో. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. రంగురంగుల పువ్వులు, పచ్చని చెట్లు, అక్కడక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నెమలి ఉంది, పీకాక్. చూడండి ఎంత బాగుందో పీకాక్. ఆల్రెడీ మా హస్బెండ్ ఫోటో తీసుకుంటున్నాడు. అది తింటూ ఉంది. మనం ఎంత దగ్గరగా వెళ్ళినా అవి పారిపోవు, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అలవాటు అయిపోయినట్టుంది. పక్కనే బర్డ్స్ కూడా వెళ్తున్నాయి. వాకింగ్కి వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాం. చూసి చూసి మాకు నార్మల్ అయిపోయింది, క్యాజువల్గా తీసుకుంటున్నాం. అంతకు ముందైతే పీకాక్ చూడడం అంటే ఏదో అద్భుతం చూసినట్టు ఉండేది. ఇక్కడ మట్టి రోడ్డు ఉంటుంది. సిటీలో దాదాపు తార్ రోడ్డే ఉంటుంది, మట్టి రోడ్డు చాలా తక్కువ. ఇక్కడ నేను బేర్ ఫుట్తో నడిచేదాన్ని. నన్ను చూసి మా హస్బెండ్ స్లోగా చెప్పులు తీసేసి నడవడం స్టార్ట్ చేశాడు. అందరూ ఇక్కడ షూస్తో వాకింగ్ చేస్తారు. అందరూ మమ్మల్ని వింతగా చూసేవాళ్ళు, కానీ అది బ్లడ్ సర్క్యులేషన్ను పెంచుతుంది, ఇంకా స్ట్రెస్ని తగ్గిస్తుంది. మనకు స్లిప్పర్స్ లేకుండా ఎక్కువ అలవాటు లేదు కాబట్టి కాళ్ళు కుచ్చుకునేవి స్టార్టింగ్లో. తర్వాత స్లోగా అలవాటు అయిపోయింది. శౌర్యకి బయట వెళ్ళడం, పిక్నిక్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఫ్లవర్స్, మొక్కలు, బర్డ్స్, అనిమల్స్, డాగ్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్లేస్ నచ్చుతుంది నాకు. ఇది చూడండి, రౌండ్గా ఉంటుంది, మధ్యలో పార్ట్స్ లాగా చేసి ఒక్కో పార్ట్లో ఒక్కో టైప్ మొక్కను పెంచారు. ఇంతకుముందు చాలా బాగుండేది, ఇప్పుడు అంత బాగా మెయింటైన్ చేయలేదు. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నేను ఒక రౌండ్ అన్నా వేసి వెళ్తాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్స్ అన్నీ పార్క్ చేస్తారు. నార్మల్గా ఒకదాని పక్కన ఒకటి పార్క్ చేయడం మనకు తెలుసు, కానీ ఇది చూడండి న్యూ టెక్నాలజీ. ఒకదాని మీద ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. చాలా కార్స్ పార్క్ చేయొచ్చు ఇక్కడ. ఎల్లో కలర్ ఫ్లవర్స్ని చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ శౌర్య చూడండి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవి యాక్చువల్గా సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా సమ్మర్ ఎండింగే కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు టైము 9 AM అయినా కూడా ఇంకా సన్లైట్ రాలేదు. శౌర్య వాళ్ళ నాన్న ఆడుకుంటున్నారు ఇక్కడ. ఈ చెట్లు పూలు ఎక్కువ, ఆకులు తక్కువ అలా ఉంటాయి. ఇవి మరీ ఎక్కువ చెట్లు ఏం లేదు ఇక్కడ, జస్ట్ 2 or 3 ఉన్నాయి అంతే. అవే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఇంకా ఇది కానుగ చెట్టు. ఈ పార్క్లో ఎక్కువ చెట్లే ఉంటాయి. చెప్పాను కదా జంగిల్ లాగా ఉంటుందని. ఎక్కువగా వాకింగ్ వస్తూ ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు, మార్నింగ్ ఈవినింగ్ కూడా. యాక్చువల్గా ఇది కొంచెం సైడ్ బయట వైపునే, ఇంకా లోపలికి వెళితే ఇంకా చాలా ఎక్కువ వాక్ చేయాల్సి ఉంటుంది. డాగ్ లవర్స్ ఉంటే వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. ఇక్కడ నుంచి మనం డాగ్స్ తీసుకెళ్ళి పెంచుకోవచ్చు, కానీ వాళ్ళు క్లియర్గా చెప్తారు డాగ్ని మంచిగా ఫీడ్ చేయాలి, మంచిగా చూసుకోవాలి, టీజ్ చేయకూడదు అని. ఇప్పుడైతే డాగ్స్ లేవు ఇక్కడ. అడాప్ట్ చేసుకోవాలనుకుంటుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళని. క్లియర్గా మెన్షన్ చేశారు, అడాప్టబుల్ ఇండియన్ డాగ్స్ ఫర్ డాగ్ లవర్స్. మేము లేట్గా రావడం వల్ల జనాభా ఎక్కువగా లేదు, సో మేము మంచిగా షూట్
చేసుకోగలిగాము. మీరు అనుకుంటారేమో ఎక్కువ జనాభా వస్తారు వాకింగ్ అని, కానీ ఇక్కడ ఎవరు కనిపించడం లేదు అని. మేము లేట్గా వచ్చాము, ఇప్పుడైతే టైం 9:30 అయింటుంది. సో అందరూ జాబ్ చేసే వాళ్ళే కాబట్టి జాబ్కి వెళ్ళిపోయి ఉంటారు, అందుకే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ జనాభా ఏం కనిపించడం లేదు. ఇక్కడైతే చిన్న గుట్ట చూడొచ్చు మీరు, అంటే స్టోను, పెద్ద స్టోను. ఇక్కడ ఎన్నోసార్లు నేను, శౌర్య, మా హస్బెండ్ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. మీరు ఓల్డ్ షార్ట్స్ అవి చూసుంటే, షార్ట్ వీడియోస్, మీకు అర్థమవుతుంది ఈ లొకేషన్. ఇక్కడ గుట్ట మీద ఎక్కువ కూర్చుంటాం, ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం. వీటిని చూడండి, ఇవి కూడా పీకాక్సే. వీటికి ఎక్కువ పింఛం లేదు. నేను పింఛం ఉన్నది లేడీ అనుకున్నా, కానీ పింఛం ఉన్నది జెంట్ అంట, మా హస్బెండ్ చెప్పారు నాకు. ఇవి లేడీ పీకాక్స్ అంట. నెమలి అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ పింఛం గుర్తొస్తుంది, కానీ వీటికి పింఛం ఎక్కువగా లేదు. ఇవి నాకు నెమలిలాగే అనిపించడం లేదు, ఏదో కోడి ఉన్నట్టున్నాయి. వీటి పనే బాగుంది, చెట్ల మధ్య తిరుక్కుంటూ తింటూ హ్యాపీగా ఉన్నాయి. శౌర్య రెడీగా ఉన్నాడు ఇక్కడ ఫోటోషూట్కి, చూడండి కూర్చొని ఉన్నాడు. వర్షం ఎక్కువగా పడితే బ్యాక్ వాటర్ పోతూ ఉంటాయి, చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనం కొంచెం దూరమే వెళ్తాం, ఇప్పుడు మొత్తం తిరగడానికి మన వల్ల కాదు, నడవాలంటే చాలా కష్టం. 1 అవర్ 2 అవర్స్ కూడా పట్టొచ్చు, కరెక్ట్గా నాకు తెలియదు. మొత్తం తిరగాలంటే చాలా కష్టం. సన్లైట్ ఇప్పుడే రావడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనము బ్యాంబూ గార్డెన్ చూస్తాము. ఇదే బ్యాంబూ గార్డెన్ చూడండి, అక్కడ మనము కూర్చోవచ్చు. రండి దగ్గరగా వెళ్దాం. ఈ ప్లేసు కొంచెం దారి నుంచి లోపలికి ఉండడం వల్ల మనము కూర్చొని మెడిటేషన్ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది, మంత్లీ పాస్ కూడా ఉంటుంది డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి. ఈ పార్క్ లోపలికి వెళితే ఎలా ఉంటుందంటే ఒక ఫారెస్ట్ని చుట్టుకొని వచ్చినట్టు ఉంటుంది. అంత రోడ్డు వస్తూనే ఉంటుంది, నడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ అని నాకు కరెక్ట్గా తెలియదు. ఈ ప్లేస్ మాకు నచ్చుతుంది. ఇక్కడ బండలాగా ఉంటుంది కదా, ఇక్కడ నీట్గా ఉంటుంది, కూర్చొని వెళ్ళొచ్చు. ఇక్కడ విలేజ్ వైబ్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది, ఇది సీతాఫలం చెట్టు. ఇప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయినట్టుంది సీతాఫలం చెట్టులో, చూసాము. ఇంకా ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా ఎగురుతుండే చూడండి, బటర్ఫ్లైస్. మనం ఎక్కడ వీటిని చూసినా ఇవి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసాం మేము సేమ్ కలర్స్ ఒక 3-4 చూసాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ బటర్ఫ్లై గార్డెన్ అని ఉంటుంది, కానీ అక్కడ బటర్ఫ్లైస్ ఏం కనిపించవు, ఎప్పుడు అక్కడ బటర్ఫ్లైస్ ఉండవు. ఈ బటర్ఫ్లైస్కి మంచిగా నచ్చినట్టుంది ఈ నేచరు, ఈ క్లైమేట్. చాలా బాగా ఆడుకుంటున్నాయి చెట్ల మధ్య. నేను పట్టుకోవడానికి ట్రై చేశాను, నాకు దొరకలేదు. చాలా బాగుండే వాటిని చూడడానికి. ఈ వేలో చివరికి వెళ్తే 2 ఫ్యామిలీస్ టెంపరీ హౌస్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు. చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా ఇక్కడ, అందుకే ఎక్కువ ఆకులు రాలుతూ ఉంటాయి. ఈ రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. చూడండి రోడ్డు నీట్గా ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు అయితే మనకు తెలియవు, మనం చూడనే లేదు ఇప్పటి వరకు. అలాంటి చెట్టే ఒకటి మనం ఇప్పుడు చూడబోతున్నాం. పక్కన అబ్జర్వ్ చేయండి, పెద్దగా ఉంటుంది చెట్టు. ఆ చెట్లో పువ్వులన్నీ పువ్వులున్నట్టే ఉంటుంది, కానీ అవి పువ్వుల ఆకులో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆకులు కనిపించడం లేదు. చూడండి ఎంత బాగుందో. మా హస్బెండ్ అది ఎండిపోయింది అంటున్నాడు, నేనైతే నమ్మలేదు, ఎండిపోలేదు అది. చూడండి మళ్ళీ ఈ పువ్వులు ఎంత బాగున్నాయో, దగ్గరగా తీసాడు మా హస్బెండ్, చాలా బాగా వచ్చింది. ఇలా చూపించుకుంటూ పోతే చాలా రకాల ఫ్లవర్స్, చాలా రకాల చెట్లు, మొక్కలు, ఇంకా వైట్ ఫ్లవర్స్ కూడా దగ్గరగా తీసాము, చాలా బాగా వచ్చింది. తామర పూలు అన్నీ చూద్దాం. ఈ పార్కు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి మంచి కమర్షియల్ ఏరియాలో ఉంటుంది. ఇంత ప్లేసు కమర్షియల్ ఏరియాలో ఉండడం అనేది చెప్పుకోదగ్గ విషయం. అక్కడక్కడ బెంచెస్ ఉంటాయి ఇలా కూర్చోవడానికి, మేము కూర్చునేసాం, టైర్డ్ అయిపోయాం నడిచి. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చూడండి దగ్గరగా తీసాము. కేబీఆర్ పార్క్కి ఆపోజిట్లో ఎన్టీఆర్ భవన్ ఉంటుంది, సీఎం చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందు నిర్మించింది అది. ఇక్కడ చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో, బుష్ లాగా ఉన్నాయి, అన్నీ యూనిఫామ్గా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనము అలసిపోతే కూర్చోవచ్చు. ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఈ పార్క్కి లెఫ్ట్ సైడ్ నుంచి 2 km వెళ్తే అక్కడ మనకి జగన్నాథ టెంపుల్ వస్తుంది. మేము జగన్నాథ టెంపుల్కి వెళ్ళాము, చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ నుంచి 1 km వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. అంటే తిరుమలలో ఎలా ఉంటుందో టెంపుల్ అలానే కట్టారు. తిరుమలలో దొరికే లడ్డు మనకు దొరుకుతుంది అక్కడ. చూడండి ఇది సీతాఫలం
ఫ్రూటింగ్ వస్తుంది. ఫ్రూట్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ ప్లేస్లో మనకి కాఫీ, టీ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ చూడండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకు కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి ఫ్లవర్స్. కానీ అవి 2 చెట్లు. ఇక్కడ నుంచి చూస్తుంటే 2 కలిసిపోయినట్టుంది. నెక్స్ట్ మనము చింత చెట్టు చూడబోతున్నాం. చూడండి ఇక్కడ చాలా చింత చెట్లు ఉన్నాయి. చింత చిగురు వచ్చిందంటే చాలు ఇక్కడ లేడీస్ అందరూ చింత చిగురు కోసుకుంటూ ఉంటారు. ఎవరు అడగరు వాళ్ళని. ఈ చెట్టు కుంకుడుకాయ చెట్టు. మట్టి రోడ్డుని చూడండి ఎంత క్లీన్గా ఉందో. వాకింగ్కి వచ్చి వెళ్ళిన రోజు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నిజం చెప్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేసా ఓన్గా. మనము కానుగ చెట్టు చూడబోతున్నాం. అందరికీ కానుగ చెట్టు తెలుసు కదా. దగ్గరగా చూడండి కానుగ పువ్వులు ఇవి చాలా బాగున్నాయి. కానుగ మనం విలేజెస్లో ఈ కానుగ పువ్వులు చూస్తే ఎక్కువగా వీటి చుట్టూ తేనెటీగలు ఉంటాయి. చూడండి నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. పర్పుల్ కలర్ ఫ్లవర్స్, ఇది వైట్ కలర్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకి బటర్ఫ్లై గార్డెన్ కనిపిస్తుంది. చూడండి ఇదే బటర్ఫ్లై గార్డెన్. ఇంతకు ముందు అయితే వీటిలో మధ్యలో ఫ్లవర్స్ ఉండే, మొక్కలు నాటి ఫ్లవర్స్ ఉండే, చాలా బాగుండే. ఇప్పుడు లేవు, ఓన్లీ ఇది మాత్రం ఉంది. చూడండి ఇది బాగుంది. ఇక్కడ గ్రీన్ పచ్చికలో శౌర్య ఆడుకుంటున్నాడు. ఫస్ట్ టైం వాడికి గరిక ఉంటుంది కదా, దాన్ని లాగుతున్నాడు. ఇది తామర పూల పాండ్ అండి. నేను చెప్పింది ఇదే. తామర పూలని ఇంకా దగ్గరగా చూపించాను, చాలా బాగుంటుంది. చూడండి తామర పూలు చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నేను తామర పూలని ఇంత దగ్గరగా చూశాను. మా విలేజ్ సైడ్ ఎక్కడ తామర పూలు లేవు. ఇదే ఫస్ట్ టైం నేను చూసింది తామర పూలని. నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు చూడండి దగ్గరగా చూపించాను, చాలా బాగున్నాయి. శౌర్య అండ్ వాళ్ళ డాడీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదండి ఇవాల్టి మా ప్రయాణం. ఈ నేచర్తో ప్రయాణం చాలా రిఫ్రెష్గా అనిపించింది. పాటు మీరు ఎంజాయ్ చేశారు కదా, మీకు నచ్చింది కదా ఈ లొకేషన్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and become a part of our family journey. Thank you so much and bye bye.